హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్స్. అయితే మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, డిఐవైస్ అని చాలా క్రీమ్స్, లైక్ డిఐవైస్ అంటే జస్ట్ ఊనే ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి. ఫేస్ ప్యాక్స్ ఏంటంటే మనకి అంతేం ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఫేస్ మీద అప్లై చేస్తాము, రిన్స్ ఆఫ్ చేసేస్తాము, అది ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అంతగా ఒకవేళ మీకు అది ఎఫెక్ట్ ఇచ్చినా, రిజల్ట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మీ ఫేస్ ని డ్యామేజ్ చేయదు, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది గీ, లైక్ మనము గీ తీసుకుంటాం, గీతో క్రీమ్ చేయడము, ఒక 100 times వేసాం, మిక్సీలో వేసేసి ఒక క్రీమీ టెక్స్చర్ రాగానే అది ఫేస్ మీద అప్లై చేసేయడము. అండ్ అదే కాకుండా డిఐవైలో లైక్ గ్లిజరిన్, విటమిన్ ఈ, ఇలా ఎలోవెరా జెల్స్, ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక క్రీమ్ బేస్ లోకి రాగానే ఆ క్రీమ్ యూజ్ చేయడము, ఇవన్నీ నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం నాకు యాక్నే ఇవన్నీ ఉన్నప్పుడు ట్రై చేశాను. నాకు రిజల్ట్ రాకపోగా ఇంకా యాక్నే బ్రేక్అవుట్స్ ఇవన్నీ వచ్చాయి. అసలు అవి ఎందుకు వచ్చాయి అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే చాలా వరకు ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది. చాలా వరకు మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి. మనకి ఆయిలీ స్కిన్ అనేది చాలా వరకు ఎక్కువ ఉండదు. డ్రై స్కిన్ ఎవరో కొంతమందికే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనము ఈ టైప్ ఆఫ్ గీ కానివ్వండి, మళ్ళీ వీళ్ళు యూజ్ చేసే వ్యాజిలైన్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానివ్వండి, గ్లిజరిన్ అస్సలు ఆయిలీ స్కిన్ వాళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. గ్లిజరిన్ కానివ్వండి, విటమిన్ ఈ కానివ్వండి, ఈ గీ అని ఇంట్లో ఉండే క్రీమ్స్ లాగా తయారు చేసి ఫేస్ కి అప్లై చేస్తే అవి ఏంటంటే మన ఆయిలీనెస్ ని ఇంకా పెంచుతాయి అండ్ మన పోర్స్ ని క్లోజ్ చేసేస్తాయి. ఆయిలీనెస్, మనకి పింపుల్స్ వచ్చేది ఎందుకు? ఆయిల్ మనకు వచ్చే ఫేస్ మీద ఉండే ఆయిల్ క్లాగ్ చేసేసి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా లోపల క్లాగ్ అయిపోవడం వల్ల మనకి పింపుల్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా యాక్నే పెరిగిపోద్ది, యాక్నే బ్రేక్అవుట్స్ అయిపోతాయి. సో అర్థమైందా? అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇవి మనం ఇంట్లో తయారు చేసేవి నార్మల్ బౌల్స్ లో, నార్మల్ థింగ్స్ లో మనం అనేది ఇవి తయారు చేస్తాము. అండ్ అది మనకి అప్లై చేసుకున్నప్పుడు బ్యాక్టీరియా, ఈవెన్ మీకు తెలుసు కదా వాటర్ లో కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. వాటర్ కూడా అంత మనం ఫ్రెష్ గా ఏ రోజు ఆ రోజు పట్టుకునేది ఎందుకు? వాటర్ కూడా సంవత్సరాల తరబడి అలా పెట్టారు కదా. సో అందులో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. సో మీరు ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసి ఒక బౌల్లో ఎలా పడితే అలా పెట్టేసి చేసేస్తే మీకు ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అవన్నీ మన ఫేస్ మీద అప్లై చేసేసి ఇంకా స్కిన్ ని వర్స్ చేసుకుంటాము. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియక ఫస్ట్ లో నేను చేశాను. సో అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో డోంట్ యూజ్ డిఐవై క్రీమ్స్ ఆన్ యువర్ ఫేస్, ఓకే? అండ్ అదే కాకుండా మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు చాలా వరకు ప్రొడక్ట్స్ చెప్తున్నారు మీకు, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్, ఆయిల్ ఫ్రీ క్రీమ్స్ అని ఇలా ఎందుకు చెప్తున్నారు? మనకి ఫేస్ మీద ఆయిలీనెస్ ఉంది, మీరు ఆయిల్ ఫ్రీ ఉండేవి తీసుకోండి అని చెప్తున్నారు ఆ క్రీమ్స్ ద్వారా. అప్పుడు ఏంటంటే మనకి యాక్నే వర్క్ అవ్వదు, యాక్నే రాదు అండ్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ అదే కాకుండా మనకి ఇప్పుడు దీనిలో ఇవి ఉంటాయి, నాన్ కమెడోజెనిక్ క్రీమ్స్ అని ఉంటాయి. నాన్ కమెడోజెనిక్ క్రీమ్స్ అంటే అది మీరు అప్లై చేసిన ఒక లేయర్ ఫేస్ మీద మీకు పోర్స్ ని క్లాగ్ చేయదు. సో వాటర్ బేస్డ్ గా ఉంటాయి అవి. అవేంటంటే మనకి వాటర్ బేస్ వాటర్ లోంచి పోర్స్ అనేది క్లాగ్ అవ్వవు. వాటర్ తో క్లీన్ చేసినప్పుడు మనకి ఫేస్ ఎలాగా మామూలుగా ఉంటుందో అలాగే ఉంటాయి క్రీమ్స్. అలాంటి టైప్ ఆఫ్ క్రీమ్స్ మీరు వాటి మీద నాలెడ్జ్ పెంచుకొని అవి ఏ క్రీమ్స్ ఎలా వాడాలని అవి యూజ్ చేయండి అంతే, ఓకేనా? ఇలాగా డిఐవై క్రీమ్స్ మాత్రం నేను అస్సలు రిఫర్ చేయను, ఎందుకంటే నేను ఒకసారి యూజ్ చేసి దాంతో ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి, ఓకేనా? మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.